దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. తామర పుష్పము పెరుగునట్లుగా మీరు అభివృద్ధి చెందెదరు. ఆదిలో దేవుడు అవ్వను ఆదామును సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, దాన్ని మీరు లోపరుచుకోండి అని ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదాలు మనం అనుభవించుటకు మనం యోగ్యులమని ఎంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, తామర పుష్పం ఎలా పెరుగుతుందంటే నీటిలో పెరుగుతుంది. చుట్టూ అనేకమైన హానికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పుష్పము నీటిలో ఉంటుంది కనుక అది చక్కగా సౌందర్యంగా ఎదుగుతూ ఉంటుంది. అలాగే మనం అలా ఎదుగుతామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా పాపంతో నిండుకుంది. అది శాపగ్రస్తమైందని బైబిల్ సెలవిస్తుంది. అది కృషించిపోయేది, నశించిపోయేదని బైబిల్ సెలవిస్తుంది. ఆ ప్రజల మధ్యలో తామర పుష్పం వల్లే మనం పెరగాలి అంటే అది నీటిలో పెరిగినట్లుగా మనము దేవుని వాక్యములు ఎదుగుతూ ఉండాలి. చూడండి, బైబిల్ సెలవిస్తుంది, నీటి కాల్వన ఓరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమగును. చూసారా, మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా ఎదుగుతామో, వాక్యానుసారంగా అభివృద్ధి పరచబడతామో మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. దావీదు తాను రాజుగా ఉన్నప్పుడు ఎంతో గొప్పగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే అతడు త్రొట్టిల్లిపోయి వాక్యం ద్వారా నేను దీవించబడ్డాను, వాక్యం ద్వారా నేను ఐశ్వర్యవంతుడయ్యాను, వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను, ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యం ద్వారానే నేను బ్రతుకుతున్నాను అన్నాడు. కనుక ప్రియమైన వారలారా, తామర పుష్పము నీటిలో ఎదిగినట్లుగా అనేకమైన ముళ్ళ తుప్పలు అక్కడ ఉన్నప్పటికీ అందులో చక్కటి అభివృద్ధి పదంగా సౌందర్యవంతంగా ఎదిగే ఆ పుష్పం వలె మనం ఎదగాలంటే లోకం వైపు చూడకుండా వాక్యపు వెలుగులో మనల్ని మనం కట్టుకుంటూ ఆ విధంగా ఎదిగి ప్రభు రాకడికి సిద్ధపడదాం. ప్రభు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.